హలో అండి. ఈరోజు మా గోదావరి జిల్లాలో స్పెషల్ పులస చేప పులుసు చూపిస్తున్నాను. ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటుంది. మామూలు చేప అయినా కూడా ఈ స్టైల్‌లో ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ పేస్ట్ చేసి వేసుకోవాలి. అలాగే కరివేపాకు, పసుపు, ఉప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ధనియాల పొడి, అలాగే జీలకర్ర పొడి, కారం అయితే కొంచెం ఎక్కువే పడతదండి చేపల పులుసుకి. వేసుకొని బాగా కలుపుకొని చింతపండు పులుసు అనేది మనం వేసుకోవాలి. పులుసు అనేది ఎక్కువే వేసుకోండి. ఎక్కువసేపు ఉడకాలి ఈ కర్రీ. ఎంతసేపు ఉడికితే అంత టేస్ట్ ఉంటుంది. తర్వాత పచ్చిమిర్చి కారానికి తగ్గట్టు అలాగే చేప ముక్కలు కూడా వేసేసుకోవాలి. అలాగే బెండకాయలు కంపల్సరీ అండి. దీంట్లో వేసే మసాలా వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు పేస్ట్ చేసి వేసుకోవాలి. అలాగే వెన్నపూస కంపల్సరీ అండి. కొత్తిమీర వేసుకోవాలి. ఇది ఎక్కువసేపు అయితే ఉడికించుకోవాలి. ఈరోజు వండుకొని మర్నాడు తింటే అయితే బావుంటది. నేనైతే 4 గంటలు ఉడికించాను. థాంక్ యూ.